హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్. ఈరోజు వీడియోలో సింపుల్ సేవింగ్ మెథడ్ చెప్తానండి. చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ కూడా మనం ఈ సేవింగ్స్ చేసేయచ్చు. అది 50 డేస్లో 5000 వరకు కూడా మనం సేవ్ చేయొచ్చు. మనకి ఎలాంటి బర్డన్ అనిపించదు ఈ సేవింగ్ చేయడంలో. దానికంటే ముందు ఫస్ట్ టైం మీలో ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వెంటనే రీచ్ అవుతుంది. 50 డేస్లో 5000ని ఎలా సేవ్ చేయాలి అని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ డే 4 రూపీస్తో స్టార్ట్ చేద్దాం. 4 రూపీస్ ఫస్ట్ డే 4 రూపీస్. సెకండ్ డే డబల్ అమౌంట్ 8 రూపీస్. అంటే మనం ఎంతైతే ఫస్ట్ డే సేవ్ చేసామో దానికి డబల్ అమౌంట్ 8 రూపీస్. థర్డ్ డే 12 రూపీస్. ఫోర్త్ డే 16 రూపీస్. అంటే డే ఇంటూ 4 రూపీస్ మల్టిప్లై చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ డే 4 రూపీస్, సెకండ్ డే అంటే 4 2 జా 8 రూపీస్, థర్డ్ డే అంటే 4 3 జా 12 రూపీస్, ఫోర్త్ డే 4 4 జా 16 రూపీస్. అలా డేకి 4 రూపీస్ని మల్టిప్లై చేసుకోండి. అలా చేసుకుంటూ మనం వెళ్తే మనకి 50 డేస్ వరకు చేయాలి. అలా చేసుకుంటూ వెళ్తే మనం 50 డేస్ వరకు చేయాలి. మనం ఫస్ట్ 25 డేస్ వరకు 100 రూపీస్ అవుతుందండి. 25 డేస్ వరకు మనం 100 రూపీస్ చేస్తాం. అంటే 25th డే 100 రూపీస్ చేస్తాం. ఫస్ట్ డే 4, సెకండ్ డే 8 అలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే 25 డేస్కి 25 4 జా 100 రూపీస్ చేస్తాం. సో ఈ 25 చేసిన అమౌంట్, 25 డేస్ చేసిన అమౌంట్ మొత్తం మనకి 1300 రూపీస్ అవుతుంది. మరలా 26th డే 26 ఇంటూ 4 104 రూపీస్. 27 ఇంటూ 4 108 రూపీస్. 28 ఇంటూ 4 112 రూపీస్. అలా మనం డేకి 4 రూపీస్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్తే 50th డే మనం 200 రూపీస్ చేయాల్సి ఉంటుంది. సేవింగ్స్ అనేది 50th డే 200 రూపీస్ చేస్తాం. మ్యాక్సిమం మనం ఈ 50 డేస్లో మ్యాక్సిమం పర్ డేకి చేసే సేవింగ్ ఎంతండి? 200 రూపీస్. డైలీ వేజెస్ వాళ్ళకి కానీ, ఏదైనా బిజినెస్ ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా డైలీ వర్క్ వెళ్ళే వాళ్ళకి కానీ ఈ అమౌంట్ చేయడం అనేది పెద్ద కష్టమేం కాదండి. చాలా ఈజీగా చేయొచ్చు. మనం చేసే ఈ చిన్న అమౌంట్ మనకి 50 డేస్ తర్వాత ఒక 5000 రూపీస్ అని అంటే ఈజీగా ఆడుతూ పాడుతూ చేసేయచ్చు. సో మొత్తం ఇప్పుడు 26th డేట్ నుంచి 50th డేట్ వరకు చేసింది 3800 రూపీస్ అయింది. సో టోటల్ మనం యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 5100 రూపీస్ అవుతుంది. ఇంకా మనం ఒక 100 రూపీస్ ఎక్కువే సేవ్ చేస్తాం. మీరు డైలీ మర్చిపోతాము ఎలా చేయాలి అని అనుకుంటే ఇలా ఒక బాక్స్ ప్రిపేర్ చేసుకోండి. 50 డేస్కి బాక్స్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి పేపర్ని మీరు కామన్గా ఎక్కువ టైం ఎక్కడైతే ఉంటారో అక్కడ స్టిక్ చేసుకోండి. ఇప్పుడు లేడీస్ అనుకోండి, ఎక్కువ కిచెన్లో ఉంటాం కాబట్టి కిచెన్లోనో ఎక్కడో అక్కడ స్టిక్ చేసుకోండి. మీరు ఏ రోజైతే అమౌంట్ సేవింగ్స్ బాక్స్లో వేసేస్తారో ఆ రోజు ఈ బాక్స్ని కలర్ చేసేసుకోండి. చేసిన డే ఈ బాక్స్ని కలర్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే మనం వెళ్ళిన వెంటనే దీన్ని చూస్తే మనకు గుర్తొస్తుంది, అరే ఈరోజు సేవింగ్ చేయాలి కదా, చేయలేదు అని మనకి గుర్తొస్తుంది. సో ఆ అమౌంట్ తీసి మీరు బాక్స్లో వేసేసి దీన్ని మళ్ళీ మీరు కలర్ చేసుకోండి. అలాగే థర్డ్ డే ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఏ డేకి ఆ డే మనం చేసినటువంటి ఈచ్ సేవింగ్ని కలర్ చేసుకుంటూ వెళ్తే మనం మర్చిపోవడం అంటూ కూడా జరగదు. మన సేవింగ్స్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఎవ్రీడే కూడా మనం ఫుల్ఫిల్ చేస్తాం. ఇలా మనం 50 డేస్కి చేసిన అమౌంట్ మొత్తం 5100 రూపీస్ అవుతుంది. 50 డేస్కి చేసింది అంటే మనం ఇంకా 2 మంత్స్కి అంటే ముందే 5000 అనేది చేసేసాం. మన ఛాలెంజ్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగిలిన 10 డేస్ కూడా మీరు సేవింగ్స్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 100 రూపీస్ వచ్చింది కదండి. ఈ 5000 అనేది అలా ఉంటుంది.
ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక 100 రూపీస్ ఉంటుంది కదా, దీని నుంచి సేవ్ చేద్దాం రిమైనింగ్ 10 డేస్ అనేది. అంటే 51 డే 110 రూపీస్ సేవ్ చేయండి, బాక్స్లో వేయండి. 52 120 రూపీస్ అంటే ఈ 110కి ఇంకొక 10 రూపీస్ యాడ్ చేయండి, 120 రూపీస్. 53rd డే 130 రూపీస్, 54th డే 140 రూపీస్, 55th డే 150 రూపీస్, 56th డే 160 రూపీస్. అలా 60th డేకి వచ్చేసరికి 200 రూపీస్ అవుతుంది. సేవింగ్స్ ఇంకా కంటిన్యూ చేయాలి ఆ 10 డేస్ కూడా అని అనుకునే వాళ్ళు ఇక్కడ మనకి ఎంతైతే ఎక్స్ట్రా అమౌంట్ వచ్చిందో 100 రూపీస్, దాని నుంచి రీస్టార్ట్ చేస్తే మనకి ఈ 10 డేస్లో ఎంత సేవింగ్స్ చేయగలం, 1550 రూపీస్ చేయగలం. సో మొత్తం ఇక్కడ ఈ 50 డేస్కి వచ్చినటువంటి 5000, అక్కడ ఎక్స్ట్రాగా వచ్చిన 100 రూపీస్తో మళ్ళీ మనం రీస్టార్ట్ చేసినటువంటి ఆ 10 డేస్ చేసినటువంటి సేవింగ్స్ 15,050 రూపీస్ కలిపితే మనకి 6,550 రూపీస్ ఈజీగా ఆడుతూ పాడుతూ ఎలాంటి బర్డన్ కూడా లేకుండా మనం 2 మంత్స్లో సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.